ఒకసారి షాక్ కొడితే మళ్ళా కరెంట్ వైర్లు మనం ముట్టుకోం కదా! అలాగా ఇక్కడ మన ఆ పెద్ద వచ్చి వాడి యొక్క బాధ్యతను గుర్తించేసి సమయాన్ని వృధా చేస్తున్నారా వెధవ అని చెప్పడంతో కాబట్టి పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఒక్కసారి వాళ్ళేదో బాధపడిపోతున్నారు, వాళ్ళేదో ఫీల్ అయిపోతున్నారని కాకుండా ఇది టైం వేస్ట్ చేయకు, సమయాన్ని వృధా చేసుకోకు, భవిష్యత్తులో బాధపడతావు, రాబోయే రోజుల్లో కష్టపడిపోతావు, నష్టపోతావు అని చెప్పేవాడు కూడా ఉండాలి. చిన్న వయసులో తెలియవు. ఒక్కసారి పదే పదే చెప్పాలి. ఒకసారి చెప్తే అర్థం కాదు. ఇప్పుడు మన దేవాగాడు కూడా వాళ్ళ అమ్మ, నాన్న, చుట్టుపక్కల వాళ్ళు చాలాసార్లు చెప్పినా ఎక్కంది ఆ ఊరి పెద్ద రామరాజు గారు చెప్తే ఎక్కడ ఏముంటుందో, ఏ మాటలో ఏ మార్చి ఉంటుందో తెలియదు. చెప్పేవాళ్ళు ఆ స్థాయిలో ఎలా ఉంటుందో తెలియదు కానీ మొత్తం మీద దేవాలో ఒక అద్భుతమైన మార్పు వచ్చి ఆ ఊర్లో అందరికీ కూడా ఒక ఆదర్శమైన యువకుడిలా తయారాడు. తర్వాత పొలాలు కొన్నాడు, స్థలాలు కొన్నాడు. అన్ని రకాల వ్యవసాయాల నుంచి ఆవులు కొని ఇది కూడా పాడి కూడా చూసుకున్నాడు. తర్వాత వ్యాపారంలో దిగాడు. అలా వాడి జీవితాన్ని ఒక్క మాట మార్చినట్టుగా సమయాన్ని వాడి చేతుల్లో తీసుకుంటే అది వాడికి ఉపయోగపడుతుంది. సమయాన్ని అలా చేతులు వదిలేస్తే సమయం వీడికి దూరం అయిపోతుంది. మళ్ళా తిరిగి రానిది సమయం. కాబట్టి పదే పదే సమయం గురించి మాట్లాడుకుంటే మనం సమయంతో పాటే ట్రావెల్ చేస్తాం, టైంతో పాటే మనం ట్రావెల్ చేస్తాం. కాబట్టి మనం టైంకి చాలా గౌరవం ఇవ్వాలి, కాలానికి గౌరవం ఇవ్వాలి, సమయానికి విలువ మనం అంచనా వేయాలి. అమూల్యం. మన జీవితంలో ప్రతి క్షణం గడిచిపోయిన క్షణం వల్ల మందే, ఎవరితో ఖర్చు పెట్టట్లే. డబ్బు ఖర్చు పెడితే మళ్ళా సంపాదిస్తాం, కానీ సమయాన్ని ఖర్చు పెడితే ప్రతి క్షణం అమూల్యంగా బతకాలి. సమయం ఇంకోటి మన ఆ సమయం మన అందుబాటులో ఉన్నంతసేపే మనం చేయగలగాలి. తర్వాత మనం పెద్దవాళ్ళు అయిపోతే మన రాదుగా వెనక్కి. కాబట్టి సమయానికి మనం గౌరవం ఇవ్వాలి, సమయాన్ని వృధా చేయకూడదు.